కూటమి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? 16 నెలలు అవుతుంది. చంద్రబాబు గారు ఎలక్షన్లో చాలా హామీలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఎంత నెరవేర్చారు? ఇంత చెత్త పరిపాలన ఎప్పుడు చూడలేదు అసలు. ఏం చేస్తున్నాడు? ఎవరికి న్యాయం చేశాడు? ఊరే డబ్బాలు కొట్టుకోవడం తప్ప. సూపర్ 6 అన్నాడు, అందులో ఇచ్చింది 3 అయితే 6 చేసామని చెప్తున్నారు. ఎవరు చేశారు? 6 వాళ్ళు ఏం చేశారు అసలు? 1 సంవత్సరం అమ్మఒడి లేదు. ఇంకేంటి వాళ్ళు చేసింది? తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఉన్నా ఇచ్చేసామని అంటున్నారు. అవన్నీ ఉత్తమ మాటలు. సగం మందికి రాలా. ఇప్పుడు మా ఇంట్లో అద్దెకుండే వాళ్ళకి 3కి రాలా. మిగతా హామీల గురించి ఏమంటారు మరి? అసలు మిగతా హామీలు ఏంటి చేసింది? ఫ్రీ బస్ అన్నాడు, మొన్న ఇచ్చాడు. ఈ తల్లికి వందనం మొన్న ఇచ్చాడు, కూడా ఈ సంవత్సరం ఇచ్చింది, పోయిన సంవత్సరం లేదు. ఇంకేంటి చేసింది? 6 చేసామని కర్నూలులో మీటింగ్ పెట్టి ఏం చేశారు? 6 చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి కాదు. 3 ఇచ్చి 6 చేసామని చెప్పుకుంటున్నారు. మా జగన్కి ఏమో చెప్పుకోవడం చేతరాక ఓడిపోయాడు. అది అసలు ఏం చేయలేదు అంటున్నారు జగన్ అంట. ఇన్ని 1 2 ఎన్ని చేశాడు? చేసినవన్నీ చెప్పుకుంటే అసలు వాళ్ళు డిపాజిట్ వచ్చాయి కదా చంద్రబాబుకి. అందులో కొంత మోసం చేసి గెలిచారు వాళ్ళు. ఒరిజినల్ కంటే గెలవడా, ఈఎంఐతోనే గెలిచారు వాళ్ళు. అది ఈ ఫ్రీ గ్యాస్ అని ఇస్తున్నాం 3 బండ్లు అంటున్నారు. ఎవరికి ఇచ్చారు చెప్పమనండి. ఇప్పుడు గ్యాస్ బండ్లు ఇచ్చామని చెప్పారు, ఎవరికి ఇవ్వలేదు. అది కూడా వస్తుంది సోది మాటలే. అది ఇంకా నిరుద్యోగ వృత్తి ఇవ్వబోతా ఉన్నాం, లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం అంటున్నారు. ఇప్పుడు ఇంటి ప్రతి ఆడ మనిషికి 15,000 ఇస్తా ఉన్నారు. అది ఇచ్చారా? ఇవ్వాల. నిరుద్యోగ వృత్తి లేదు. ఇంకేంటి వాళ్ళు ఇచ్చింది? అర్థం చేసుకోండి, డబ్బులు లేవని అంటున్నారు. అదే డబ్బులు లేవన్నప్పుడు ముందు తెలియదు వాళ్ళకి చెప్పేటప్పుడు డబ్బులు లేవని. జగన్ 14 లక్షలు అప్పు చేశాడు అని అన్నారు. ఆయన చేసింది 2,50,000. ఇప్పుడు వీళ్ళు చేసింది ఇప్పటికి ఎంత చేశారు? 2 లక్షలు దాటిపోయింది 16 నెలలకే. ఇంకా 5 సంవత్సరాలకు ఆ లెక్కలు ఎంత చేస్తారు వీళ్ళు? మరి ఈ డబ్బులన్నీ మేము జనాలకి ఇస్తున్నామని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరికి ఇచ్చారు చెప్పమని? దేనికి ఇచ్చారు? పలానా దానికి. జగన్ ప్రతి పథకం అమలు చేశాడు, అందరికి డబ్బులు ఇచ్చాడు. వీళ్ళు ఆ పింఛన్ తప్ప ఎవరికి డబ్బులు ఇచ్చారో చెప్పమనండి. అది నేను పథకాలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తున్నానంటే ఏం అభివృద్ధి చేశాడు? వాళ్ళు చేసిన అభివృద్ధి అయితే చెప్తానని చూపిమ్మన్నాడు. పోని మేము చూపిస్తాం పలానా చేసేది జగన్ అని. వాళ్ళని చూపిమ్మనండి. ఎక్కడికి వచ్చావు? ఏమి లేవు వాళ్ళ దగ్గర చూపించుకోవడానికి. ఏమి చూపించడానికి? వాళ్ళు అసలు అనవసరంగా 5 కోట్లు ఖర్చు పెట్టి కర్నూలులో మీటింగ్ పెట్టి డబ్బులు కొట్టుకున్నారు. కానీ ఏం చేశారు? 3 పథకాలు ఇచ్చి 6 ఇచ్చామని చెప్పారు. ఇచ్చింది 3గా. ఆ 3 కూడా ఈ సంవత్సరం ఇచ్చారు, పోయిన సంవత్సరం అసలు లేదు. 1 సంవత్సరం ఎగ్గొట్టేశారు. 1 సంవత్సరం ఎగ్గొట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టేసి ఇచ్చాడా? ఎక్కిన కాడ నుంచి స్టార్ట్ చేశాడు పథకాలు. ఎమ్మటే 1 నెల తిరగకుండానే స్టార్ట్ చేశాడు. వీళ్ళు సంవత్సరమైనా ఏమి ఇవ్వకుండా మొన్న వచ్చి సోది మాటలు చెప్తున్నారు. మంచి ప్రభుత్వం మాదని చెప్తున్నాను. మరి దాని చెప్పుకుంటే సరిపోయిందా? జనాలు చెప్తారుగా కాదు. వాళ్ళు మాది మంచి ప్రభుత్వం చెప్పుకుంటే సరిపోద్దా? జనాలకు ఏమి ఇచ్చారో చెప్పమనండి. పలానా ఇచ్చామని.